హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఎన్ఐటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నమాట. భారీ నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో ఫుల్ పీడిఎఫ్ ఇస్తాను, అఫీషియల్ పీడిఎఫ్ నేను మీకు ఇస్తాను, డీటెయిల్డ్ గా చూసుకోండి. సో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ మాట్లాడడం అనేది చాలా లెందీ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడు మనకు వచ్చిన కమెంట్స్ కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి నేను డిస్క్రిప్షన్ లో నేను ఫుల్ గా పీడిఎఫ్, అఫీషియల్ పీడిఎఫ్ ఇస్తానండి. సో దాన్ని చూసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఈ ఎన్ఐటికి సంబంధించిన వరంగల్లో నోటిఫికేషన్ కు మనకు లాస్ట్, మళ్ళీ చెప్తున్నాను, జూలై 19th వరకు లాస్ట్ అప్లికేషన్ డే ఉంది. సో మిగతా ఫార్మాలిటీస్ అన్ని చాలా, అంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అన్నమాట. సో డిగ్రీ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇందులో ఇందులో మనము చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ లోపు మనము 19th వరకు లాస్ట్ అప్లికేషన్ డే ఉంది అని చెప్పేసి మీరు లేట్ చేయకుండా నేను వీడియో పెట్టగానే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీకు ఈజీ ఛాన్స్ ఉంటుంది. డిగ్రీ వాళ్ళు ఇందులో అప్లికేబుల్ అన్నమాట. సో ఇంకా మీరు స్పెసిఫిక్ గా మీ సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేసి అంటే దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సంబంధించిన సబ్జెక్ట్ లో ఫ్యాకల్టీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్ఐటి వరంగల్లో ఉన్న ఈ నోటిఫికేషన్ గురించి నేను ఫుల్ వీడియోలో, అంటే నేనేంటంటే ఆ డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను, ఆ పీడిఎఫ్ అప్లికేషన్, అంటే అఫీషియల్ పీడిఎఫ్ ఇస్తాను, తప్పకుండా ఓపెన్ చేసి చూసుకోండి. ఇందులో వచ్చే వేకెన్సీస్ కానీ, మనకు ఇందులో సాలరీస్ కానీ, ఎన్ఐటి అంటే వరంగల్లో మనకు సాలరీస్ అనేవి చాలా మంచి సాలరీస్ ఉంటాయి. చాలా ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో చేయడము అని అంటే చాలా రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి మీరు ఈజీగా అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి ఎనీ డిగ్రీ అంటే ఏజ్ లిమిట్ ప్లస్ అవన్నీ దాంట్లో ఉంటవి. మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము మన ఈ భార్గవీస్ కెరియర్ అప్డేట్ లో మెయిన్ మనది స్టార్ ఆఫ్ ద వీడియోస్ అంటే స్టార్టింగ్ నుంచి మనకు ఎన్ఎస్టిఐ కదా. సో వాటిలో రామంతపూర్ చేశాను, విద్యానగర్ చేశాను. రీసెంట్ గా కూడా చాలా వీడియోస్ పెట్టాను. మనకు దానికి చాలా రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్స్ మనం ఒక్కసారి చూద్దాము. వాళ్ళు ఎక్కువ అడిగేది, ఒకసారి నేను లైవ్ లో మీకు చెప్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు పెట్టిన కమెంట్స్ కి నేను మీకు ఆన్సర్ చేయడానికి ఇప్పుడు ఈ వీడియోలోనే మాట్లాడుతున్నా అండి. సో అవేంటో మనం ఒకసారి చూద్దాం. మనకు వచ్చిన ఈ కమెంట్స్ గురించి చదువుదామండి. మనకు ఎన్ఎస్టిఐ విద్యానగర్ ప్లస్ రామంతపూర్ లో కామన్ గా వచ్చిన ఈ కమెంట్స్ చదువుదాం. ఈ ఎన్ఎస్టిఐ లో మనము ఎక్కడెక్కడ ఉంటాయని అడుగుతున్నారండి. సో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో ఉంటుందా, ప్లస్ ఇంకా మా దగ్గర ఇప్పుడు హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉందా ఎన్ఎస్టిఐ, అంటే మా ఇల్లు అక్కడ దగ్గర ఉంటుంది. సో అక్కడ ఏమైనా ఉంటుందా, ఇలా అడుగుతున్నారండి. ఇదివరకు నేను చెప్పాను, ఎన్ఎస్టిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మన ఇండియాలో కొన్ని కాలేజెస్ ఉంటవి. మెయిన్ కాలేజెస్ వచ్చేసి మన హైదరాబాద్ లోనే ఉన్నాయండి. ఇక్కడికి అందరూ ఆల్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ హైదరాబాద్ లో జాయిన్ అవ్వడానికే చాలా ఇష్టపడతారనమాట. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటవి, ప్లస్ అంత స్టడీ కూడా అంత బాగా నేర్పిస్తారు, మనకు ప్లేస్మెంట్స్ కూడా అంత బాగా ఉంటది. కాబట్టి సో ఎక్కువ మన హైదరాబాద్ లోనే చేసుకుంటారు. కాకపోతే మెయిన్ నెక్స్ట్ దీనికి బ్రాంచ్ అనేది అని చెప్పొచ్చు, వైజాగ్ లో ఒకటి ఉంది. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు మన హైదరాబాద్ ప్రిఫరెన్స్ గా ఉంచుకొని దీన్ని పెట్టుకుంటే బాగుంటదని నాకు అనిపిస్తుంది. ప్లస్ అందరికి, అంటే నేను మొత్తము ఆ విద్యానగర్ రామంతపూర్ చూశాను కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటి అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి నేను అంటే ఈ ఎన్ఎస్టిఏ గురించి క్లియర్ గా నేను A to Z అన్ని వీడియోస్ పెట్టాను. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు తప్పకుండా హైదరాబాద్ కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొంతమంది అడుగుతున్నారు ఏంటి అని అంటే, మేడం హైదరాబాద్ ఎన్ఎస్టిఐ లో టైలరింగ్ కోర్సెస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇప్పుడేనండి, యాక్చువల్ గా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఈ జూన్ జూలైలోనే మనము దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అటెండ్ అవుతే, దానిలో క్వాలిఫై అవుతే కనుక ఆ మెరిట్ వైజ్ గా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ పెట్టుకుంటారు. కాబట్టి టైలరింగ్ వాళ్ళు టైలరింగ్, కాస్మెటాలజీ వాళ్ళు కాస్మెటాలజీ అలా పెట్టుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ ని బట్టి మీకు సీట్ అనేది దొరుకుతుంది. దీనికి తప్పకుండా ఎగ్జామ్ అనేది రాయాలి, ఆ ఎంట్రన్స్ రాయాల్సిందే. మనం ఎంసెట్ కి ఎలా రాస్తామో
సో దీనికి కూడా కంపల్సరీ మనము ఎంట్రన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ లో క్వాలిఫై అవుతే మనకు వచ్చిన మార్క్స్ ని బట్టి మెరిట్ వైజ్ గా మనకు ఈ సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. దీనికి కూడా సేమ్ మన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని, సో అలానే ఉంటవి. కాబట్టి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఫస్ట్ ఫేజ్ లో రాలేదు ఇంకా నాకు రాలేదు అని అనుకోకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి, వెళ్తూ ఉండండి. అంటే ఫస్ట్ ఫేజ్ అటెండ్ అయినప్పుడు మీకు రాకపోతే కనుక మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, లాస్ట్ స్పాట్ సెలెక్షన్ కూడా ఉంటుంది. ఇంకా వేకెన్సీస్ అంటే మన క్లాస్ రూమ్ లో ఒక 60 మెంబర్స్ ఉంటే 45 అలా ఉన్నారనుకోండి, ఆ 15 మెంబర్స్ కోసం స్పాట్ సెలెక్షన్ పెట్టేసి వాళ్ళని రిక్రూట్ అంటే క్లాసెస్ లో అటెండ్ చేసుకుంటారనమాట. సో ఇలా అని చెప్పేసి మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇది మనకి ఇప్పుడు జూలై కదండి. సో ఇప్పుడు జరుగుతూనే ఉంటవి ప్రాసెస్ అంతా. మనకు ఆగస్ట్ 1 మంత్ టైం ఉంది. మనకు సెప్టెంబర్ లో మళ్ళీ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు టైలరింగ్ క్లాసెస్ కు కావాలి అని అడిగారు కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళి ఒకసారి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. సో దీనికి సంబంధించింది ఏంటి అని అంటే, మీరు హైదరాబాద్ లో ఉంటే ఇన్ కేస్ మీరు డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి. లేదు వేరే దగ్గర ఉన్నా కానీ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అన్ని డీటెయిల్స్ అని తెలుస్తవి. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా నేను క్లియర్ గా మనము వెబ్సైట్ కి వెళ్ళాల్సింది అన్ని చాలా చాలా వీడియోస్ చేసి పెట్టానండి. దాని దగ్గరికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ మన గూగుల్లో సెర్చ్ చేయగానే ఎన్ఎస్టిఏకి సంబంధించినది మీకు ఆ వెబ్సైట్ కి వెళ్ళగానే మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీకు ఎగ్జామ్ డేట్ వస్తుంది. మీ వాట్సాప్ నెంబర్ తీసుకుంటారు. సో దానికే డీటెయిల్డ్ గా అన్ని వస్తవి. వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి మీకు ఇష్టమైన ప్లేస్ లో కనుక ప్రిఫరెన్స్ అంటే హైదరాబాద్ అనే నేను సజెస్ట్ చేస్తాను. సో హైదరాబాద్ బాంబేలో కూడా ఇలాంటి కాలేజెస్ ఉన్నవి. సో అక్కడ కావాలంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక ఎన్ఎస్టిఐ లో రాగానే వెంటనే జాబ్స్ దొరుకుతాయా అండి చాలా అడుగుతున్నారు. కొంతమంది ఏమో చాలా విరక్తి చెంది అసలు మాకు ప్లేస్మెంట్ రాలేదండి అని చాలా చాలా డిసప్పాయింటెడ్ గా పెద్ద పెద్ద 1 పేజీ పెట్టిస్తున్నారు. సో నేను దాని గురించి చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనకు ఏ సబ్జెక్ట్ అయినా ఇంజనీరింగ్ అయితేనేమి లేకపోతే సిఏకి సంబంధించిన సబ్జెక్ట్ అయితేనేమి దేంట్లో అయినా కానీ మనకు కమాండ్ తెచ్చుకుంటే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మనము నాలెడ్జ్ సంపాదిస్తే మనకు తప్పకుండా జాబ్ దొరుకుతుంది. దొరకట్లేదు అని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అయ్యి దాన్ని పక్కన పెట్టకండి. ఆ ఇది అన్నమాట. చాలా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఒక్కొక్కటి 1 పేజీ రాశారు. అదంతా చదవడం కంటే మీకున్న డౌట్లు మీరు ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకోండి. ఇది జూలై మంత్. సో సెప్టెంబర్ లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఎంట్రన్స్ జరుగుతుంది. ప్లస్ మనకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. హాస్టల్లో మనకు 100 రూపీస్ మాత్రమే హాస్టల్ రెంట్ ఉంటుంది అనమాట. ఏమైనా ఫీ పే చేయాల్సి ఉంటుంది 100 రూపీసే. ఇక కేటగిరీ వైజ్ గా కూడా దీనిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అసలు ఎలాంటిది ఉండదు. అఫ్ కోర్స్ ఓన్లీ హాస్టల్ ఫీ మాత్రం 100 రూపీస్ పే చేయాలి. మిగతాది అనేది మామూలు బీసీ ఓసీ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు ఒక మినిమం 2000 to 2500 అంత రూపీస్ అవుతవి. మీరు అలా 2 ఇయర్స్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, 1 ఇయర్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ కాస్మెటాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, టైలరింగ్ ఉంది, చాలా చాలా ఏమంటారు కోర్సెస్ ఉన్నవి. కాబట్టి నేను అన్ని కోర్సెస్ అన్ని వీడియోస్ చేసి పెట్టాను మన భార్గవీస్ కెరియర్ అప్డేట్ లో. మీరు చూడని వాళ్ళు ఉంటే డీటెయిల్డ్ గా ఒక్కొక్క వీడియో చూడండి. నేను చెప్పేది అది అన్నమాట. ఇప్పుడే మీరు హరి అప్ అవుతే ఇందులో ఎన్ఎస్టిఐ లో జాయిన్ అవ్వచ్చు. జాబ్ రాలేదని పెట్టే వాళ్ళ కోసం నేను చెప్పాల్సింది ఒకటేనండి, మీరు ప్రయత్నం చెయ్యండి, తప్పకుండా దొరుకుతుంది. మీకున్న నాలెడ్జ్ ని బట్టి మీకు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను చెప్పాల్సింది ఇది అన్నమాట ఈరోజు వీడియో. ప్లస్ మన ఎన్ఐటి వరంగల్ సంబంధించింది అప్లికేషన్ పెట్టుకోండి. జూలై 19th వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 19 days టైం ఉంది. మీరు అప్లికేషన్ పెట్టుకోండి. నేను అఫీషియల్ పీడిఎఫ్ మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఈ రోజు వీడియో.